गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం ఆత్మసిద్ధి ప్రకరణం 93, 94 ఇవి కలిసి ఉంటాయి. గాఢద్వాంత గృహాంతతః క్షితితలే దీపం నిధాయోజ్వలం పంచఛిద్రముఖం హి కలశం తస్యోపరి స్థాపయేతుం తద్బాహ్యే పరితోనురంధ్రమమలాం వీణాంచ కస్తూరికాం సద్రత్నం వ్యజనం న్యసేచ్ఛ కలసఛిద్రాధ్వన నిర్గచ్చతాం తేజోంశేన పృథక్ పదార్థ నివహజ్ఞానం హి యజ్జాయతే తద్రంధ్రైః కలశేన వాక్యముం మృదో భాండేన తైలేన వా
కిం శూత్రేణ నచైతదస్తి రుచిరం ప్రత్యక్షబాధాదతో దీపజ్యోతిరిహైకమేవ శరణం దేహే తదాత్మా స్థితః. గాఢధ్వాంత గృహంతతః క్షితితలే దీపం నిధాయ ఉజ్వలం పంచఛిద్రముఖం హి కలశం తస్య ఉపరి స్థాపయేత్. తద్బాహ్యే పరితః అనురంధ్రం అమలాం వీణాంచ కస్తూరికాం సద్రత్నం వ్యజనం న్యషేత్తు చ కలశత్తు ఛిద్రా ధ్వని నిర్గచ్చతాం. తేజ అంశేన పృథక్ పదార్థనివహ జ్ఞానం హి యతో జాయతే. తద్రంధ్రే కలశేన వా కిం మృధః భాండేన తైలేన వా కిం శూద్రేణ న చ ఏతదస్తి రుచిరం ప్రత్యక్షబాధాత్. అతః దీపజ్యోతిః ఇహ ఏకమేవ శరణం దేహే తదా ఆత్మా స్థితః. ఈ విధంగా నిన్న మనకి చివరిలో 92లో చెప్పి ఉన్నారు. మనసో యది వా విషయః తద్యుగపత్ కిం న జానాతి తస్య పరాధీనత్వాత్ యతః ప్రమాదస్య కాస్రాతః. ఇంతకుముందు మనకి ఇందులో ఏమిటంటే దేహాన్ని ఆత్మ కాదని సిద్ధి చేశారు. కాబట్టి ఇంద్రియాలు ఆత్మ కాదని సిద్ధి, ఇక మనస్సు అనేది ఆత్మ కాదని సిద్ధి జరుగుతూ ఉన్నది అన్నమాట. అర్థమైంది కదా. మనకు ముఖ్యంగా ఉండేవి ఏమిటంటే ఈ ఏకాదశ ఇంద్రియాలే. ఊర్ధ్వానికి తీసుకుపోయిన ఇవే, అధోలోకానికి తీసుకుపోయిన ఇవే. ఈ రెండింటిని అధిగమించి ఉత్కృష్టమైన కవిల స్థితిని కలుగజేసేవి ఇవే. అంతేనమాట. మనస్సు వస్తే అన్నీ వస్తాయి అందులోనూ. అది 4 ఉంటాయి: అంతఃకరణము, మనస్సు, అహంకారము, చిత్తం. ఒకటి వస్తే 4 అందులోనే ఉంటాయి. వృత్తిభేదాత్ చతుర్థ భవతి, ఇది అందరికీ తెలిసిన విషయమే. అర్థమైంది కదా. అందుచేత ఈ విధంగా ఇప్పుడు మరి ఎంతమంది, చాలామంది ఈ దేహం ఆత్మ కాదు అనడానికి కారణం ఏమిటి అంటే, చార్వాక మతంలో అందరూ ఏమంటారంటే వాళ్ళు దేహమే ఆత్మ. అర్థమైంది కదా. కాబట్టి దేహమే, ఈ దేహం ఆత్మ అయితే శరీరం ఉండేటప్పుడు ఆత్మ ఉన్నప్పుడు కదులుతూ ఉంది. మరి శరీరం పోయినా కూడా ఆత్మ లేకపోతే కదలాలి కదా. మరి ఇంకా ఆత్మ ఏమైంది? ఇప్పుడు దేహం అన్నటువంటిది ఆత్మతో సంబంధం లేకుండా ఉంటే చచ్చిపోయినా కూడా తిరుగుతూ ఉంటుంటే గొడవ లేదు. అర్థమైంది కదా. దేహము ఆత్మ అనుకున్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు ఏదో కొంచెం అగ్గిపడేసరికల్లా ఏమైంది, పొక్కిపోతుంది అని పరిగెట్టిపోతాం. మరి దేహం ఆత్మ అనుకున్నప్పుడు చచ్చిన తర్వాత ఎంత తగలబెట్టినా ఏమి అక్కడ నొప్పి లేదు, బాధ లేదు కదా. అందుచేత అది అందుకు దేహం ఎప్పుడూ కూడా ఇది పంచభూతాత్మకమైన శరీరమే కానీ పంచభూతానికి అతీతమైనది కాదు అని దేహాత్మవాదులందరినీ కూడా ఖండించడం అన్నమాట. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇది మనకి ఇప్పుడు ఇదంతా ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటిదే. ఈ దేహం ఇప్పుడు కదలదు. ఎందుకంటే
మతిపోయిన తర్వాత కూడా కోమాలో ఉంటాం. దేహం ఉన్నది అప్పుడు ఏం కదులుతుంది తిప్పాడా, అది మనమే కదపాలా. ఇటు నుంచి అటు తిప్పాలన్నా మనం తిప్పాలా, అటు నుంచి ఇటు తిప్పాలన్నా మనం తిప్పాలా. ఈ కాలు అడిపోయిన కాలు ఇటు వేయాలా, ఇటు అటు ఏది వేసినా ఆయన తెలిసిపాటు వస్తే కదా. అర్థమైంది కదా. కాబట్టి అందుకని శరీరమేవ స్వాత్మానం పశ్యతీతి పశువు అన్నాడు. ఏమే శరీరమే ఆత్మగా భావించినటువంటిది ఏమిటి, పశువు అని పేరు పెట్టాడు. ఇక్కడ పశువు అంటే ఏమిటి, ఆ 4 కాలు పశువులన్నీ కూడా. అర్థమైంది కదా. ఈ 2 కాలు పశువు కాదు ఇక్కడ. ఏమంటావు, ఇక్కడ పశ్శబ్దం ఓదే ఒకలాగా తద్ధర్మీ చేత్తు ద్వయోర్మధ్యే. కాబట్టి ఆ పశువుకి మనుష్యుడికి ఈ ధర్మమే ఉంటే కో అంతరః కో భేదః ద్వయోర్మధ్యే. ఇప్పుడు శరీరమేవ స్వాత్మానం ఇది మన్యతే. అది దాన్ని ఏమన్నాడు, శరీరమేవ స్వాత్మానం పశ్యతి ఇది పశువు. అంతే కదా. శరీరం ఆత్మ అనుకున్నాను ఏం చెప్పాడు, పశువు అన్నాడు. మరి పశువు అంటే ఇక్కడి మరి పశువు మన ఇంతవరకు పశువు అంటే జీవుడు అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఏ జీవి, ఏమి ద్విపాద పశువు కాదు, ఏమి దీనికి చతుష్పాద పశువు. అర్థమైంది కదా. చతుష్పాద పశువు అంటే ఇక్కడ 4 కాళ్ళు పశువు అన్నమాట. ద్విపాద పశువు అంటే మనం అన్నమాట. అర్థమైంది కదా. 2 పాదాలతో కూడిన జీవులు మనం, 4 పాదాలతో కూడిన జీవులు అవి అన్నమాట. 2 జీవులే. కాబట్టి అది శరీరమే స్వాత్మానం. దానికి తెలియదు కదా, దానికి ఎంతకంటే అతిరిక్తమైన ఇంకోటి ఉందని తెలియదు. మనకి కూడా ఎంతకంటే అతిరిక్తం ఇంకోటి ఉన్నదని తెలియకపోతే తద్ధర్మం, ఈ 2 ధర్మాలు ద్వయోర్మధ్యే భవతి చేత్, ఇద్దరికి ఒకలాగే ఉంటే కిం అంతరః, పశువుకి మానవుడికి భేదము కిం అన్నాడు. అందుచేత శరీరం అన్నటువంటిది, ఎందుకంటే ఈ శరీరము ఆత్మని అభిప్రాయంతో ఉన్నవారు చాలా జనం, ఏమి 199 మంది ఉంటూనే ఉంటారు. అర్థమైంది కదా. ఎందుకంటే అతిరిక్తం ఏముండదు. ఎవరికి ఉన్నారు లేవయా, ఎవడి కోసం ఎవడున్నాడు అన్నట్టుగా ఏమిటా. అర్థమైంది కదా. అంటారు ఎవడి కోసం ఎవడున్నాడు, ఎవడు లేడు. ఉన్నప్పుడే పోయిన తర్వాత మన ఎవడికి రుణం లేదు, మనకెవడు రుణం లేదు. రుణం కృత్వా ఘృతం పిబేద్ భస్మీభూతస్య దేహస్య పునః ఆగమనం కుతః ఏమంటాడు. కాబట్టి అప్పు చేసి పప్పు కొడు చెయ్యి అంతే. ఇంక నీకు ఈ దేహం పోయిన తర్వాత ఈ దేహం వచ్చేదే లేదంటాడు. దేహం వస్తే కదా నువ్వు ఎవడికో రుణం ఉండడానికి. నీకు దేహమే రాదు, నువ్వెవ్వడికి రుణం లేదు అంటాడు. అర్థమైంది కదా. మరి ఇప్పుడు మనకి భేదం అంతా చెబుతూనే ఉంది. నీవు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ దగ్గరికి పోతావు, మళ్ళీ ఇక్కడికి వస్తావని ఉపనిషత్తులు కూడా చెప్తుండే కదా. ఉపనిషత్తులు వాంగ్మయి కదా భగవద్గీత చెప్పేది. ఉపనిషత్ వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్ఠాః ప్రేత్య కర్మఫలం అనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి రూప కుల ఆయు సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతే అని స్మృతులు చెబుతూ ఉన్నాయి. అలాగనే ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. నువ్వు మంచి కర్మలు చేసేటప్పుడు మంచిగా వెళ్తావు, చెడు కర్మలు చేసేటప్పుడు చెడుగా వెళ్తావు. ఇంకా కూడా చేయరాని పనులు చేస్తూ ఉంటుంటే నీకు అది ఇంకా పాపం ఎక్కువైపోతుంది. కాబట్టి పుణ్యలోకానికి వెళ్ళే అర్హత కూడా లేదు, వాళ్ళ యమలోకానికి కూడా వెళ్ళే అర్హత కూడా లేదు. అర్థమైందా. ఎక్కువ పాపం ఉన్నవాడికి యమలోకం గేటు కూడా కొంతవరకే తెరిచి ఉంటుంది. తర్వాత దాన్ని తెరిచేదానికి వీళ్ళకి ఈ జీవులకి అది కంప్యూటర్ అక్కడ ఫిట్ చేసి ఉంటాడు. వీడు యమలోకానికి వెళ్ళడానికి కుదరదు, గేట్ తెరిస్తే కదా వెళ్ళడానికి. వీడు వెళ్ళేసరికి ఆ గేట్ అక్కడ మూసే ఉంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మరి వీడికి అక్కడికి లేదు, ఎక్కడికి యమలోకంకి వెళ్ళడానికి. స్వర్గలోకంకి వెళ్ళడానికే పుణ్యం లేదు.
మానవలోకం రావడానికే మిశ్రమ జన్మకి తగిన పాపపుణ్యాలు లేవు. మరి వీడి బతికేమిటంటే ఉపనిషత్తులు ఏమన్నాడు, ధ్యాయస్వ మిరియస్వ ఇత్యేతత్ అన్నాడు, అంతే. అర్థమైంది కదా. వీడు మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి చావడం, ఏవో దోమలగో ఈగలగో నల్లులుగో, అర్థమైంది కదా, తలలో పేర్లుగో ఏదో ఒకటి అన్నమాట. అర్థమైంది. చిన్న చిన్న క్రిమికీటకాలుగో అప్పటికప్పుడే వస్తాయి. ఆ పురుగులు వాన పడేసరికి ఎన్ని వస్తాయి. ఆ శీతాకాలం గుంపులు గుంపులు వచ్చి పడిపోతాయి. ఎంతసేపు ఉంటాయి, తెల్లాసరికి అన్నీ సచ్చి కింద పడిపోతుంటాయి. అర్థమైందా. రోడ్ల మీద అంతా అదే, ఆ లైట్ల మీద, ఇంటి ముందు అదే, ఇంటి వెనకతలు అదే, ఇవి ఊడ్చుకోవడానికి తెల్లారిపోతాయి. అర్థమైంది కదా. ఇది చెప్పుకొచ్చాడు, జాయస్వ మిరియస్వ ఇత్తి తత్తని. అందుచేత అదే భగవద్గీత కూడా మనకి చెప్పేసింది, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. మళ్ళీ మనకి వేదం చెప్పింది, యజేత స్వర్గకామ. ఏమయ్యా, నువ్వు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది ఓ అని చెప్తుంది. మరి ఇప్పుడు ఈ దేహాత్మవాదులందరూ కూడా ఏదీ లేదని వారు చెబుతారు. ఇది అన్నమాట. అందుచేత కాబట్టి ఈ దేహము అన్నటువంటిది ఇది జడ వస్తువు కాబట్టి, ఇందులో చేతనత్వం పోయిన తర్వాత ఇది వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి, నలుగురు మోసుకెళ్తేనే అది నిలబడుతుంది కాబట్టి, అందుచేత దేహం కంటే భిన్నమైనటువంటి ఆత్మ ఒకటి ఉన్నదిని అందులో సిద్ధి చేశాడు. ఆత్మసిద్ధి అంటే దేహము కంటే భిన్నం ఒకటి ఉన్నది కాబట్టి దేహం ఆత్మ కాదు. ఇది ఆత్మసిద్ధి ప్రకరణము కదా. మరి ఏమి ఇప్పుడు దేహము కంటే భిన్నముగా ఆత్మ ఒకటి ఉన్నదిని సిద్ధి చేశాడు. సరే, ఇప్పుడు ఇంద్రియాలు అన్నటువంటివి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇంద్రియాత్మవాదులు ఉంటారన్నమాట. అర్థమైంది కదా. ఇంద్రియాత్మవాదులు అందరూ కూడా ఇంద్రియాలే ఆత్మ అంటారు. ఎందుకంటే పోనీ దేహం లేకపోయింది, వాటికి ఆ దేహానికన్నా ఇంకొక కొంచెం ఎక్కువ కోర్సు చదువుకున్నారు వీళ్ళు. ఎవరు? ఇంద్రియాత్మవాదులు. అర్థమైందా. దేహం ఈ ఇంద్రియాలు కంటే, దేహం కంటే ఇంద్రియాలు అన్నీ గ్రహిస్తాయి కాబట్టి, అందుకనే వీళ్ళు ఏమిటి అంటే ఇంకో 2 తరగతిలో ఎక్కువ చదువుకున్నారు. వీళ్ళు ఎక్కువ చదువుకున్నారు కాబట్టి వీళ్ళు ఏమంటారు, ఇంద్రియాలే ఆత్మ అంటారన్నమాట. కాబట్టి ఆ ఇంద్రియ ఆత్మ అయితే మరి ఇంద్రియాలు ఎట్లా ఆత్మ అవుతాయి ప్రశ్న అన్నమాట. ఇంద్రియం లేకపోతే జీవనమే నడిచే విధానం లేకపోవడం అంటూ ఏమీ లేదు. అర్థమైంది కదా. ఇంద్రియం లేనంత మాత్రంలో జీవన విధానము నడవలేదన్నమాట ఏమీ లేదు. అందుకనే మనకి ఇంద్రియాలలో కూడా వాద వివాదాలు వచ్చినాయి. అర్థమైంది కదా. ఇంద్రియాలు అన్నీ కూడా వాద వివాదాలు వచ్చేసినాయి. కన్ను నేను గొప్ప అంటుంది, చెవు నేను గొప్ప అంటుంది, ముక్కు నేను గొప్ప అంటుంది. వాటికి కూడా ఎక్కడా ఉంటాయి కురుక్షేత్రాలు. అర్థమైందా. ఇక అందరూ పోయినారు. అర్థమైందా. ఇక ఎప్పుడంటే మరి ఇక్కడంటే పెద్దలు మన దగ్గర ఉంటారు, గొప్ప అని తెచ్చుకోవడానికి. వారిని మనకెవడు తెలుస్తాడు ఈ సమస్యని బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినారు. మొత్తం ఇంద్రియాలన్నీ పోయి, బ్రహ్మదేవ, ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం, ఈ మధ్యలో మాలో మాకు కలహాలు పుట్టాయి, ఏం చేస్తాం? అందుచేత మాలో ఎవడు గొప్ప తేల్చి పారేయాలి మీరే అని అన్నాడు. ఇలా తల తేల్చి పారిస్తే ఇక బ్రహ్మదేవుడి మీద దండెత్తారు అందరూ. ఆయన ఇష్టమా తేల్చి పార్చడానికి కానీ. అందుకనే ఇక బ్రహ్మదేవుడు ఏమిటంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టుగా ఆయన ఆలోచించాడు. ఇంకా లాభం లేదులే, వీళ్ళకే పెట్టాలా. అర్థమైంది కదా. కాబట్టి సరే, నేత్రేంద్రియమా ప్రజలు అంటున్నారు. అదో చెప్పింది, సర్వేంద్రియానం నైనప్రథమన ప్రకీర్తి ఉంటే నేను గొప్పగా అని వీరుడు గొప్ప అవుతాడు అంది అక్కడ. ఎవరు అయితే సరే, ఓ పని చేయి,
నువ్వు ఒకసారి 1 సంవత్సరం తీర్థయాత్రకి వెళ్ళిరా, మొత్తం నువ్వు వచ్చేసరికి ఇక వాడు చేసే కార్యక్రమాలు ఏమీ లేకపోతే, అది లేకపోతే ఏమి ఆ శరీరమే లేకపోతే ఆ కార్యక్రమాలు తిండి తినడం కానీ ఉండడం కానీ ఏది లేకపోతే అప్పుడు నువ్వే గొప్పవాడు, కాబట్టి నువ్వు పో అన్నాడు. ఇది పోయింది, మొత్తం తీర్థయాత్రలన్నీ తిరిగి వచ్చింది 1 సంవత్సరంలో అన్నీ వచ్చి అడిగింది, ఇప్పుడు నేను లేను కదా, మీ పరిస్థితి ఏమిటి? ఏమైనా ఆగిపోయి ఏమీ ఆగలేదు, హాయిగా తింటూ ఉన్నాం. అర్థమైంది కదా. నువ్వు లేకపోవడం ఇంకొక మాకోటి ఏంటంటే ఆ దృశ్య ప్రపంచం లేకుండా పోయింది, అది ఒకటి మంచిదైంది మాకు. అర్థమైంది కదా. ఇప్పుడు తినేది కూడా వంట పడుతుంది, నువ్వు ఉండి వంట పెట్టలే సస్తూ ఉన్నాం మేము. అర్థమైంది కదా. అది అలా చూస్తావు, అది లోపలికి వస్తుంది. ఈ కర్మ కన్నా ఇదే బాగానే ఉంది, ఇంకో సంవత్సరం తిరిగి రమ్మని చెప్పారు ఎవరా. ఇక అది చూసింది, దాని పని అయిపోయింది. ఇక అంది, అదే నీతోనేముంది, ఏదైనా మాట వినిగుడు ఉంటేనే పని అవుతుంది కానీ లేకపోతే ఏ పని కాదు, నీ కడుతో ఏవో పెద్ద పని. మళ్ళీ చెప్పినారు మిగతా వాళ్ళు, ఇదిగో ఇలా రా అని ఒక అందులో ఉండేటటువంటి హాస్టల్ తీసుకెళ్ళారు. ఎవరిని? ఈ నేర్తింది. ఇక్కడ చూడు 100 మంది హాస్టల్లో ఉన్నారు, వాళ్ళందరూ చక్కగా పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు అర్థమైందే అన్నారు. ఇక అర్థమైపోయింది, నా గొప్పతనం నిన్నటితో పోయింది, ఇంకెందుకు ఇప్పుడు హాస్టల్ చూడడం చాలు అని చెప్పింది అది. ఇక ఆ తర్వాత శ్రోత్రేంద్రియం పోయింది, అలా 1 సంవత్సరం తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏమైంది మీ పని? మాకు ఏముండదు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. నీ వల్ల నీవు లేకపోవడం ఒక మేలు వచ్చింది మాకు. ఆ శబ్దాలు విని అవి మనసుకి వెళ్ళిపోయి దాని మీద రాగద్వేషం ఉత్పన్నం అయిపోయి చస్తూ ఉన్నాం మేము. కాబట్టి నువ్వు కాదు ఇంక 10 సంవత్సరాలు తిరిగి రాపో అనేసరికి సచ్చినట్టు. ఇంకా ఇవా చెవిటి వాళ్ళందరూ చూడు, ఆ హాస్టల్ ఇది ప్రత్యేక హాస్టల్, ఇది అదేమో ఒక హాస్టల్, ఇది ఒక హాస్టల్. ఈ ప్రకారముగా ఈ ఇంద్రియాలన్నీ తిరిగి వచ్చాయి. ఇక తిరిగి వచ్చిన తర్వాత దీని వాట వచ్చింది, ప్రాణం వాట. ఇదేమనుకుంటుందంటే నేను పోలేదు అనుకుంటారు వీళ్ళు. అందుకే ఓ ఇంద్రియాలారా, నేను కూడా 1 సంవత్సరం తిరిగి వస్తాను మీ అందరికీ అని చెప్పి ఇది పైకి లేకపోయింది. అది లేసరికి ఇంద్రియాన్ని వల్ల ఆడిపోయి అబ్బో ఇంకా అవి సచ్చినట్టు అయిపోతున్నాయి. ఇది పోయేసరికి ఇంకా అప్పుడు త్వమింద్ర త్వం వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతో మా అందరినీ కూడా ఇక రక్షించు, నువ్వు లేకపోతే అది కాదన్నారు. ఆ విధముగా ఏది లేక ఈ ఇంద్రియాలు కాబట్టి అందుకనే మనకి కేనో పరిస్థితిలో సిద్ధి చేసేసాడు. ఎన్ మనసా నమడితే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం విదిదం ఉపాసతే. కాబట్టి మనస్సు కంటే అతీతమైనదని ఆత్మసిద్ధి చేసేసాడు. కాబట్టి ఏ చక్షుషా నపశ్యతి ఏన చక్షుగుంసు పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం ఎదిదం ఉపాసతే. చక్షువు దేని ద్వారా విషయాలను చూస్తూ ఉన్నదో, దేనిని చక్షు చూడలేదో అదే ఆత్మ అని ఆత్మసిద్ధి చేశాడు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా ఇది మనకి కేనోపనిషత్తులో అన్నిటికీ త్వమేవా, అదే నువ్వు బ్రహ్మని తెలుసుకో, అంతేగాని ఇంకా బ్రహ్మము ఇలా ఏలిటి చూపెట్టడానికి కానీ లేదు. అందుకే ఎన్ మనసా నమునితే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం. మనస్సు దేనిని చింతిస్తున్నదో, దేని శక్తి ద్వారాగా ప్రాపంచిక విషయాలు చింతిస్తున్నదో, ఏ పరమాత్మను మనస్సు చింతించలేదో అదే బ్రహ్మని తెలుసుకోమన్నాడు. ఇంతకీ ఏమైనట్టు ఇంద్రియాలన్నీ వల్ల మనకి అవి ఉన్నా అవి లేకపోయినా ఏమవుతుంది, నడుస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఇంద్రియాలకి ఒకటి మనకేమిటంటే ప్రతిజ్ఞ ఒకటి ఉంది. ఆత్మ అన్నటువంటిది దానికి ప్రతిజ్ఞ. ఏం ప్రతిజ్ఞ అది? అది ఎప్పుడు వికారము చెందదు. దానికి అవయవ లోపము ఉండదు. అవయవ లోపం ఉండడానికి ఏమిటి? నిరవయం. అది
అందుకే అది ప్రతిజ్ఞ, అది సర్వాంతర్యామి, అది ప్రతిజ్ఞ. ఆత్మ యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే ఇది ప్రతిజ్ఞా సిద్ధి, అంటే ఆత్మసిద్ధి. కాబట్టి అవయవాలు ఎల్లప్పుడూ ఒకలా ఉంటాయా? ఉండవు. అవయవం లేకుండా పుట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉన్న అవయవాలు చెడిపోయేవి కొంతమందికి ఉంటున్నాం. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా ఏ వికారము లేనటువంటిది, నాశము లేనటువంటిది ఆత్మకి ప్రతిజ్ఞావాక్యం అదే కదా. ఆ ప్రతిజ్ఞకి సమన్వయం కావాలి కదా. ఇది ఆ ప్రతిజ్ఞకి సమన్వయం అయితే దాని ఎందు దీని ఎందు ఉంటే అతివ్యాప్తి అయిపోతుంది. అర్థమైంది కదా? ఉన్న వస్తువు దాని ఎందు అతివ్యాప్తి ఉండకూడదు, అవ్యాప్తి ఉండకూడదు. అసంభవమో దోషం లేని నిర్దిష్టమైనటువంటిదే పదార్థ నిర్ణయం. మరి పదార్థ నిర్ణయం అంటే దాని యందు వికారం లేకుండా ఉండి దీని యందు వికారం లేకుండా ఉంటే రెండు నిర్వికారం అయిపోతాయి కదా. నిర్వికారం అయిపోయినప్పుడు ఉన్న వస్తువు ఒకటైనప్పుడు ఈ కన్నుని ఆత్మ అనొచ్చు కదా. నిర్వికారం ఆత్మ అని ప్రతిజ్ఞావాక్యం తీసుకుంటే మరి దీనికి వికారం లేకుండా ఉంటే అప్పుడు అనుకోవచ్చు. దీనికి వికారం కలుగుతూనే ఉంది కదా. శరీరానికి వికారం ఉంది, అలాగనే ఇంద్రియాలకు వికారం ఉన్నది. ఇంద్రియాము దెబ్బ తగిలినా పోకూడదు. అర్థమైంది కదా? మనకి ఫ్యాన్ పోయినా కరెంటు ఎక్కడో లైన్లో అక్కడ పోతే పోయింది. ఫ్యాన్ పోయినప్పుడల్లా కరెంటు పోవాలని నియమేమీ లేదు. అర్థమైంది కదా? ఫ్యాను కరెంట్ ఎక్కడో అతనిలో పోయినప్పుడు అది వేరే, ఆ సంగతికి మనకు ఉదాహరణ వద్దు. అర్థమైంది కదా? ఇప్పుడు ఫ్యాన్ పోయింది అంటే ఫ్యానే పోతుంది, కరెంటు పోదు. కరెంటుకి ఏ మార్పు లేదు. మరి ఇంద్రియం ఒక దెబ్బ తగిలిందంటే కాలు ఇరిగిపోతుంది. మరి దానికి పోకూడదు కదా. ఆత్మ అంటే దానికి ఏ వికారం లేనిది ఆత్మ కదా. మరి ఏదైనా కాలు జారిపోయినాం, అక్కడ ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ దానికి కొత్తగా రాడ్ వేసుకుంటున్నాం కదా. మరి కొత్తగా వేసుకునేది వికారం కదా. అది అంటే వికారం అంటే ఆ వికారం కాదు, ఇందులో వికారం అది. ఇప్పుడు వికారం ఆత్మకి లేదు కదా. వికారం అనేది ఆత్మకి లేదు. మరి ఇంద్రియాలకి వికారం కనబడుతున్నది. అందుచేత ఇంద్రియముల కంటే భిన్నమైనది ఒకటి ఉన్నదని ఆత్మసిద్ధిని చేస్తూ ఉన్నాడు. ఇది ఆత్మసిద్ధి ప్రకరణం కదా ఇది. అందుచేత ఇది ఇంద్రియాల కంటే దేహము కంటే భిన్నమైనది తెలిసింది, ఇంద్రియాల కంటే భిన్నమైనదని ఆత్మసిద్ధి. అందుచేత ఇప్పుడు మనకేమిటి, మనస్సు కూడా ఆత్మ కాదు అన్నటువంటి విషయానికి వచ్చి మనసో ఇదివా విషయ అని నేను చెప్పుకున్నా. మనసో ఇదివా విషయ తద్యుగపత్తిం న జానాతి తస్య పరాధీనత్వాత్ యతః ప్రమాదస్య కస్త్రాత అని చెప్పుకున్నా. ఇది మనసః విషయ. మనస్సు ఏమిటి అంటే అది తద్యుగపత్తి. ఒకేసారి మనం 4-5 వస్తువులు పెట్టామనుకోండి, ఆ 4-5 వస్తువులన్నీ దానికి ఒకేసారి ప్రకాశం చేసి గ్రహించే శక్తి దానికి మనసుకే ఉండదు. మనసుకి ఏంటంటే ఒకే ఒకటి అది గ్రహణం. అన్నీ ఒకసారి అది గ్రహించే శక్తి తక్కువ మనస్సుకని. ఎందుకు అంటే అది రెండు ఇంకా మనసుకి దీన్ని బట్టి ఈ శ్లోకం ఇచ్చాడు. ఇంకా ఏమన్నాడు, ప్రమాదస్య. ఇది భ్రమ ప్రమాదాలకు కూడా లోనైపోతూ ఉంటుంటుంది, భ్రమ ప్రమాదాలకి. కాబట్టి వాస్తవాన్ని గుర్తించినటువంటి శక్తి మనస్సుకి లేదు. ఎలాగా ఇంకో పైకి వెళ్తే దేని ద్వారాగా మనస్సు ప్రకాశిస్తూ ఉన్నదో దానిని ఈ మనస్సు చింతించలేదు అన్నటువంటి వాక్యం ఒకటి ఉంది. అది కానీ మధ్యలో మనకి ఇది ఏమిటంటే ఒక భ్రమ ప్రమాదాలకు లోనైనప్పుడు ఉదాహరణకి త్రాటిని చూసి పాము అనుకున్నది. అప్పుడు దీనికి ఏమొచ్చింది, అది పామా త్రాడా, అర్థమైంది కదా అని డౌట్ లేకుండా అది పాము అని భావం పెట్టి దీనికి భయం వచ్చేసింది. ఏమంటారు, ఇది ప్రమాదం. భ్రమ ప్రమాదాలు అంటే ఇవే అనమాట. అందుచేత అప్పుడు ఇంకా ఇది పాము కాదు, ఇది పాము అని దానివల్ల నిర్ణయించడం అవలే. ఏమంటారు,
సంకల్పము వికల్పమాత్మకము మనస్సు కానీ ఇది కరెక్ట్ అని నిశ్చయించినటువంటి స్థితి దానికి లేదు. అర్థమైంది కదా. ఇది అవునా కాదా అనేది మనకి గుర్తు చేసేది ఒక శక్తి లోపల ఉంది కదా. ఇప్పుడు మనము అనుకున్నాము అది పాము అనుకున్నాము. ఈ పాము అనుకున్నప్పుడు అదేమైంది, త్రాడైంది. పాము అనుకున్నప్పుడు అది పాము కాలే, త్రాడైంది. మరి ఇది పాము అని తెలుసుకున్నది ఒక శక్తి ఉంది. ఈ మనస్సుకి ఇది పాముని తెలుసుకునే శక్తి లేదు. ఇది త్రాడనే శక్తి దానికి లేదు. రాబోయే ఉదాహరణ దీనికోసమే, దేనికోసం ఈ శ్లోకాలు, ఈ మనస్సు కోసమే. అందుకే ముందు మళ్ళీ నాడు మెట్టు ఉంటే కానీ ఈ సిద్ధి మనకు కుదరదే. అందుచేత ఇది పాము, ఇది త్రాడు అని నిశ్చయించేసిన శక్తి దానికి లేదు. దీనికంటే భిన్నమైన శక్తి ఒకటి ఉన్నది, అది నిశ్చయం చేస్తుంది. దీనికి చేసే శక్తి లేదు. ఇంకా ఒకటి, ఈ శక్తికి మనం ఇంకో స్టెప్కి వెళ్ళామనుకోండి, ఒకవేళ ఆ నిశ్చయం చేసిన దాన్ని బుద్ధి అంటారు కానీ మనస్సు అన్నారు. సంకల్ప వికల్పాత్మక అంతఃకరణ వృత్తి మనః, నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి బుద్ధి. మనకి ఇప్పుడు అది పామ త్రాడ అనే విషయం ఉంది కానీ ఇదే నిశ్చయం చేసే శక్తి మనస్సుకుందా, లేదు. అది అంతకుముందు పాముని భయపడిపోయింది, నెక్స్ట్ అది త్రాడని తెలిసింది. మరి లోపల ఇది పాము ఇది త్రాడు చేసిన అనేటువంటి తెలిసినటువంటి దీనికంటే భిన్నంగా ఒకటి ఉంది కానీ దీనివల్ల అది కాలేదు. అందుచేత భిన్నమైనది ఆత్మసిద్ధికి వస్తుంది కానీ ఈ మనస్సు సిద్ధి ఆత్మకే, మన మనస్సు మీద ఇది ఆత్మ ఏవ మనః అని మన ఏవ ఆత్మ అర్థమైంది కదా. ఇది సిద్ధి ఎక్కడ జరగని వీల్లేదు. సిద్ధి జరిగితే అది ముందే సర్వపామ అన్న భ్రమ రాకుండా ఉండాలి. అందుచేత భ్రమ ప్రమాదస్య, ఇది భ్రమ ప్రమాదులకు కూడా లోనైపోతుంది. అందుచేత దీనికంటే భిన్నముగా ఇప్పుడు మనం విచారణ చేశాం. విచారణ చేస్తే భయం పోయింది. భయం పోయినప్పుడు దేని ద్వారా విచారణ చేశాం అంటే ఈ మనసు కంటే భిన్నమైన శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఆత్మ అవుతుంది కానీ ఈ మనస్సు ఈనాడు ఆత్మ కాదు. ఎందుకంటే దీనికి పరిణామశీలం. అర్థమైందే. ఈ గడికి ఒకటి నిత్యం చేస్తే ఇంకో గడికి నిత్యాన్ని మారిపోద్ది. ఇది ఒక లెక్క. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తే ఏది నిశ్చయం అంటే బుద్ధే నిశ్చయం. అక్కడికి వెళ్తే ఒక విషయానికి వెళ్ళామంటే ఇదంతా అంతఃకరణం అనుకుని ఒక దాన్ని చేసుకుంటే అంతఃకరణం అంతా కొట్టేసినట్టే లెక్క. కానీ నిశ్చయం ఏంటి? బుద్ధి. బుద్ధిలో నిశ్చయం అయితే కదా ఈ మనసు పోతుంది. అర్థమైంది కదా. ఈ బుద్ధిలో నిశ్చయం సత్సంగకి వెళ్ళాలి, నిశ్చయం బుద్ధిలో ఉండబట్టే మనం వచ్చినాం. లేకపోతే ఇంటి దగ్గర ఉండి వెళ్దామమ్మా అందామంటే మనస్సు అయింది. వెళ్దామమ్మా అందామని సంశయం ఉన్నప్పుడే అది ఆత్మ అవడానికే వీల్లేదు. ఏమంటారు? భ్రమ ప్రమాద సంశయ అతీత వస్తువే ఆత్మ. అది భ్రమ ఉండకూడదు, ప్రమాదం ఉండకూడదు, సంశయం ఉండకూడదు. వీటి చేత గ్రస్తమైనటువంటి విషయం ఎప్పుడూ ఆత్మ కాదు. వీటికి అతీతమైన వస్తువునే ఆత్మ అంటారు. అర్థమైంది కదా. కాబట్టి అటువంటి నిశ్చయం చేసిన దాన్ని ఇంకొకటి ఉన్నప్పుడు దీనికి ఆత్మ వస్తుంది. ఆత్మ యొక్క వ్యవహారమే లేదు. అందుచేత మనస్సు ఎప్పుడూ ఆత్మ అవడానికి వీలు లేదు. అంటే మొత్తం మీద కొట్టేస్తాం అనుకోండి, కానీ విషయ విచారణ రావాలి కదా మనకి. అది ఎందుకు వీలు కాలేదు అనేది తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనం. అర్థమైంది కదా. అది అందుచేత ఈ ప్రకారముగా మనకి ఇప్పుడు అది ఒకటి మనకి సందేహం ఉన్నది. అది అదా ఇది అంటుంది. అయ్యా బాగా విచారించి చూడని లోపల చెబుతూ ఉంటుంటుంది బుద్ధి. ఇంకా అది అప్పుడు బాగా విచారించి చూసేసరికి అది కాదు. మన దూరం నుంచి చూసాము, ఏదో కాగితం మెరుస్తూ ఉంది అక్కడ. ఆ మెరిసిన కాగితాన్ని మనమేమనుకున్నాము, అది ఒక వెండిలాగా ఉంది అనుకున్నాం ఆ కాగితాన్ని. అలా దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏమైంది, ఇదైంది. మరి వెండి అనుకున్నప్పుడు వెండి అయిపోవాలి, అది వెండి కాలే.
అది కాగితమైంది. ఇటువంటి భ్రమ ప్రమాదాలన్నీ మనసుకు ఉంటాయి కాబట్టి భ్రమ ప్రమాదాలు లేనిది ఆత్మ, భ్రమ ప్రమాదాలు అనేది ఆత్మ కాదు. అది సిద్ధి అక్కడికి, అది సిద్ధి చేసి దానిని ఇంకా ఉదాహరణ రూపంలో ఇప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట. ఆ యొక్క ఇంకా మనసుకి యుగపత్తు ఒకే వస్తువు ఒకసారి గ్రహించలేదని మాటల సందేహం ఇంకా తీరదు. అందుచేత ఆ సందేహ నివారణ కోసం ఇప్పుడు ఈ 2 శ్లోకాలు వచ్చినాయి. అది ఇక్కడితో మన దానికి ఆత్మసిద్ధిని పూర్తి చేస్తాడనమాట. అది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి, గాఢధ్వాంత గృహాంతత. అదేమిటి? గాఢధ్వాంతం, గాఢము అంటే ఇప్పుడు దట్టమైన వస్తువుని గాఢము అంటారు. అర్థమైంది కదా? ఈ రంగు చాలా గాఢ అయిపోయింది అంటారు. అర్థమైంది అంటే బాగా ఎక్కువైపోయింది అంటారా? ఇది చీకటి ఎలాగుంది? గాఢాంధకారం అంటారు. దానికి ఇంకో పేరు అనమాట. అసలే అంధకారం, దానికి గాఢ అని పెడుతుంటారు. గాఢాంధకారము, గాఢాంధకారం ఏంటంటే గొప్ప చీకటి అనమాట. అది అందుచేత గాఢధ్వాంత ఆ చీకటి గల అటు గృహాంతత ఆ ఇంటి లోపల అనమాట, చీకటితో కూడిన ఇంటి లోపల క్షితితలే. ఆ క్షితి అంటే భూమి అనమాట. అర్థమైంది కదా? క్షితితలే అంటే భూమి మీద, మనకు తల ఇదే అనమాట. అర్థమైంది కదా? కరతలం అంటే ఏమిటి? ఇదే అనమాట కరతలే. క్షితితలం అంటే భూమి మీద, ఇంకేమీ లేదు అక్కడ. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే క్షితితలం మీద కూర్చున్నాం. అర్థమైందా? మనం క్షితితలే సర్వే ఉపవిశంతి, అందరూ కూడా క్షితితలే భూమి మీద ఉపవిశంతి కూర్చున్నాడు అర్థం. అందుచేత క్షితితలే భూమి మీద ఉజ్వల దీపం నిధాయ. అది ఎక్కడంటే ఇప్పుడు మనం గాఢాంధకారం అయిపోయింది. ఈ గాఢాంధకారం చీకటి ఏం కనబడడంలే. అర్థమైంది కదా? ఇప్పుడు చీకటిని మనం ఉండాలి కదా, వస్తువులన్నీ కూడా మనకు కనబడవు కదా. అందుచేత ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీపాన్ని సాయంకాలం అయ్యేసరికి దీపాలు ముట్టించుకుంటాం. ఇదేంటంటే ఆ రోజులో కరెంట్లు లేవు కాబట్టి దానికి తగినటువంటి బందోబస్తు అన్నమాట శ్లోకం. అర్థమైంది కదా? 2000 సంవత్సరాల కింద కరెంట్ ఎక్కడ ఉంది? ఆ చీకటిలోనే ప్రచారం వాళ్ళు. అర్థమైంది కదా? ఇప్పుడు అందుచేత గాఢధ్వాంత గృహాంతత క్షితితలే ఉజ్వల. ఉజ్వలం అంటే ఒత్తుజ్వల, బాగా ప్రకాశమానమైనటువంటిది దీపం. అది ఉజ్వలం. ఒత్తు అంటే పైకి, ఎప్పుడు పైకి కిందకి వెళ్ళిపోదు. అర్థమైంది కదా? అది ఎప్పుడు ప్రకాశం. అటువంటి ఉజ్వలం, ఆ ఉజ్వలమైన దీపము నిధాయ, ఇక్కడ క్షితితలే నిధాయ, ఆ భూమి మీద ఉంచి ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది ఏమిటి అంటే, ఒకవేళ గాలి వచ్చిందనుకోండి ఆరిపోతుంది కదా, అందుకనే మనకు కొంతమంది ఒక 5 చుట్టూ ఒక కన్నాల్లో పెట్టి అది పెడతారు, లేకపోతే మళ్ళీ మసి అయిపోతుంది. అది కొంచెం అడ్డు ఉందనుకోండి అంత బేగి పోదనమాట. సరే, కొంతమంది ఏం చేస్తారు, ఆ ప్రకాశం కూడా ఒక 5 రకాలుగా భాషించాలని ఒక మూత పెడతారు. దాని మీద కిందనేమో దీపం పెడతారు కదా, పైన ఒక కొండ అనుకోండి, లేకపోతే జిబ్బు అనుకోండి, లేకపోతే ఇలాంటివి మనకు ఉంటాయి కదా, పైన దీపాల మీద పెట్టుకుంటే దానికి ఏమి చుట్టూ కూడా కన్నాలుండి అందంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పొగ కూడా కన్నా నుంచి బయటికి పోతూ ఉంటుంది, లేకపోతే అదంతా నల్లగా అయిపోతుంటుంది అనమాట. అందుచేత ఆ విధముగా పంచఛిద్ర ముఖం కలశం, దాని మీద అది ఇలా పెడితే అప్పుడు ఏమవుతుంది, దీపం ఆ కలశం అంటే కొండ, కొంతమంది కొండ కూడా కన్నాలు పెట్టి ఉంచుకుంటారు. అర్థమైంది కదా, అలా పెడతారు, ఆ కాంతి అంతా వస్తుంటుంది. ఈ ప్రకారముగా కలశం ఉన్నప్పుడు ఏదో ఒకటి పెట్టుకోవచ్చా.
ఈ ఎక్కడ మనకి మొట్టమొదటి ఏం చెప్పాడు? మహా చీకటైనటువంటి క్షితితలమందు ఏ ఉజ్వలమైనటువంటి దీపం అనేది ఉంచి తస్య ఉపరి దాని యొక్క పైభాగంలో పంచఛిద్రం ముఖంకి కలశం స్థాపయేత్. అది అనమాట. దాని తస్యోపరి అంటే ఆ కలశం పైన 5 రంధ్రాలు గల ఒక కప్పు అనమాట. అర్థమైంది కదా అందరికీ? ఒక దీపం పెట్టాం, ఒక కొండకి ఇలా 5 కన్నాలు పెట్టాం. 5 కన్నాలు కొండ అక్కడ దాని మీద మూత పెట్టాం. మూత పెడితే ఇప్పుడు ఎలాగుంటుంది? దీపము తొందరగా ఆరిపోదు. అర్థమైందా? ఆ ప్రకాశం కూడా 5 రకాలుగా విభజంగా ఉంటుంది. అలా పెట్టి తాపయేత్. ఇక దానికి ఏం చేస్తారు? తద్బాహ్యే పరితః 5 కన్నాల చుట్టూ కూడా అందులో అనురంధ్ర, ఆ రంధ్రాల గుంట ఒక దగ్గర ఏమిటి? అమలాం. ఒక రంధ్రం దగ్గర ఎన్నుకోటి పక్క పెట్టాడు. అమలాం. అమలాం అంటే ఏమిటి? ఉసిరికాయ అనమాట. అమలకం అంటాం కదా. అందుచేత అమలాం అంటే శుద్ధమైన వస్తువు అని అర్థం. విమలమన్నా అమలమన్నా శుద్ధమైన వస్తువు అన్నమాట. అందుచేత ఇక్కడ అమలం అంటే ఉసిరికాయ. అందుకని దీన్ని ఆమలకం అని కొంతమంది అంటారు. ఆమలకం, అమలం. అటువంటి దగ్గర ఒక పక్క ఉసిరికాయ పెట్టారు అనుకోండి, ఇంకో పక్క వీణాంచ, ఇంకో పక్క ఏమిటి? వీణ, శబ్దం ప్రభుత్వం వీణ. దాని చుట్టూ ఆ దీపం చుట్టూ ఈ 5 పెట్టారు. ఏమి? వీణ. తర్వాత ఏంటి? కస్తూరి, కస్తూరికాం. ఏమి? కాబట్టి అది మంచి కస్తూరి అంటే సుగంధం అన్నమాట. సుగంధం అంటే కస్తూరి మరి సుగంధం కనిస్తుంది. అటువంటి సుగంధ ద్రవ్యం ఒకటి పెట్టారనుకోండి. సద్రత్నం, మంచిది రత్నం అన్నమాట. చక్కనైనటువంటి రత్నం ఉపక పెట్టారనుకోండి. వ్యజనం, ఒక విషణ గారు పెట్టారనుకోండి. అర్థమైంది కదా? ఈ వస్తువులు న్యసేత్తు, ఇక్కడ ఇవన్నీ చుట్టూ పెట్టారు. ఏంటి మీకు మనకందరికీ అర్థమైంది? ఒక దీపం పెట్టాము. ఆ దీపానికి ఒక కుండ మూత పెట్టినప్పుడు ఆ కుండకి 5 రంధ్రాలు పెట్టాము. పెట్టిన మూత పెట్టాము. ఒక పక్క ఒక్కొక్క వస్తువు పెట్టాం. అర్థమైంది కదా? అది ఈ 5 వస్తువులు ఏమిటి అంటే ఇవి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇలాంటివి అనుకోండి. పోనీ ఆ ప్రకారంగా ఇవేంటి మొత్తం మీద ఈ చుట్టూ ఉన్నాయి. ఈ చుట్టూ ఉండేటప్పుడు ఇప్పుడు చెప్తారన్నమాట. తద్బాహ్య ఉపరితః, దాని చుట్టూ కూడా ఈ 5 పెట్టి కలస ఛిద్రాధ్వనిర్గచ్చత, మొత్తం మీద ఆ కలస మధ్య నుండి ఏమి? ధ్వనిర్గచ్చత. కలస ఛిద్రాత్తు ఏమిటి? కలస ఛిద్ర దాని నుంచి మనకి గచ్చత, గచ్చత నిర్గచ్చత. కలస ఛిద్ర అధ్వ నిర్గచ్చత, అది అనమాట. విడదీయాలి అక్కడ, తర్వాత అర్థం. కలస ఛిద్రం నుంచి అధ్వ అంటే మార్గము, నిర్గచ్చత అంటే ఏమిటి? కాంతి. ఆ మార్గం గుండా కూడా నిర్గచ్చత అంటే బయటికి వస్తూ ఉంటుంది. కలస ఛిద్రాల మార్గముగా ఈ ప్రకాశం అన్నటువంటిది నిర్గచ్చత. అది అధ్వ అంటే ఏమిటి? మార్గం అన్నమాట. ఏమిటి? కలస ఛిద్రాల ద్వారాగా ఈ మార్గంగా ఏమి? ఆ ప్రకాశము నిర్గచ్చత, దీపం. అది ఏంటి? నిర్గచ్చత తేజాంశేన, ప్రకాశం అన్నమాట. 2వ శ్లోకానికి వచ్చిందనమాట. ఇప్పుడు తేజాంశేన అంటే ఇది ప్రకాశమానం అంశము ద్వారా పృథక్ పదార్థ నివహం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడున్న పదార్థాలన్నీ వేరే వేరే ఉన్నాయి. ఇక్కడున్న పదార్థాలన్నీ కూడా వేరేగా ఉన్నాయి. 5 రకాల పదార్థాలు కదా. పృథక్ పదార్థం అంటే పదార్థాలు వేరే వేరేగా ఉన్నాయి. నివహం అంటే ఏమిటి? సమూహం. నివహం అంటే సమూహం.
కాబట్టి పృథక్ పదార్థ సమూహం అంతా కూడా విడివిడిగా ఉండి జ్ఞానం హి యజ్ఞాయతే. ఇప్పుడు జ్ఞానం మనకి ఏమి కలిగింది? ఏమి జ్ఞానం కలిగింది? ఇది ఉసిరికాయ, ఒక జ్ఞానం కలిగింది. అర్థమైంది కదా? ఇది ఉసిరికాయ అని ఒక జ్ఞానం కలిగింది. ఇక రెండవది ఏమిటి మనకి? ఉసిరికాయ తర్వాత ఏమిచ్చాడు మనకి? వీణ. ఇది వీణ అని ఒక జ్ఞానం కలిగింది. తర్వాత కస్తూరి అంటే సుగంధం అనే జ్ఞానం కలిగింది. సద్రత్నం, మంచి రత్నాలు అనమాట. రత్న వైడూర్యం అన్నీ ఉంటాం కదా, రత్నం పెట్టుకున్నాం, దాని జ్ఞానం కలిగింది. విజనం, ఆ పక్కన కిషన్గారు పెట్టాం, కిషన్గారు జ్ఞానం కలిగింది. అయితే ఇప్పుడు అడుగుతున్నారనమాట ఆచార్యులవారు, ఎత్తు జాయితే జ్ఞానం ఏమి? ఈ పదార్థ వ్యూహంలో పృథక్గా ఉన్నటువంటి, విడివిడిగా ఉన్నటువంటి ఎత్తు ఏదైతే జ్ఞానం ఉన్నదో అది అయితే ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది కదా. మనకి 5 రకాలు చూసాం కదా మనం చుట్టూను. తద్రంధ్రైవా. అయితే ఇప్పుడు ఆ రంధ్రాల వల్ల ఈ జ్ఞానం కలిగిందా అని ప్రశ్న వేస్తున్నారు. ఏమి? రంధ్రాల వల్ల ఈ జ్ఞానం కలిగిందా? 1. 2, ఆ మధ్యన కలశం వల్ల ఈ జ్ఞానం కలిగిందా? 2. తర్వాత 3, మృదో భాండేనా, ఆ మట్టి భాండమైనటువంటి కలశం ద్వారా ఈ జ్ఞానము కలిగిందా? ఇంకోటి తైలేనా, నూనె వల్ల ఈ 5 వస్తువులనే జ్ఞానం కలిగిందా? అది ఇప్పుడు తెలియాలి కదండి. అలాగని సూత్రేనా, ఆ నూనెలో ఏమి? సూత్రం అంటే దారం అంటే ఒత్తి, ఆ ఒత్తి వేశాం, ఆ ఒత్తి వల్ల ఈ జ్ఞానం కలిగిందా అని ఏమి? కాబట్టి ఇది ఏమి? ఈ జ్ఞానము రుచిరం అంటే నైతదస్తి, ఇది ప్రత్యక్ష బాధ. ఇది ఈ జ్ఞానము వాటి వలన కలిగిందంటే ఇది ప్రత్యక్షమైన బాధ అన్నమాట. అవి ఎప్పుడు ఆ రంధ్రాలు ఎప్పుడు మనకి ఫలానిదని తెలియజేయలేవు. అర్థమైంది కదా? అందులో నూనె ఎప్పుడు కూడా ఇది వస్తువు అని తెలియజేయజాలదు. ఆ ఒత్తి ఎప్పుడు కూడా ఇది తెలియజేయజాలదు. అర్థమైంది కదా? ఆ ప్రకారముగా నచ్చ ఏతద్ నాస్తి, ఇది సరైన కారణము, ఇవని చెప్పడము కావు. ఎందుకు? రుచిరం అంటే సరైన కారణం. అర్థమైంది కదా? నచ్చ ఏతదస్తి, ఇది కాదు. మరి ఇంకేమిటయ్యా? ప్రత్యక్ష బాధాత్. ఇవన్నీ కూడా కారణాలు అన్నారు అనుకోండి. ఒకవేళ ఇది ప్రత్యక్షంగా బాధ. అర్థమైంది కదా? దానివల్ల ఇది మనకి కలగడం కాదు. మరి దేనివల్ల అంటే దీపజ్యోతి ఇహ ఏకమేవ శరణం. ఇది కలగాలి అంటే ఏం కావాలి? దీపజ్యోతి ఇహ ఏకం ఏవ శరణం. అలాగనే ఇది ఈ వస్తువు యొక్క వాస్తవికమైనటువంటి జ్ఞానము అది ఒక్క దీపం వల్లనే మనకు కలుగుతుంది. అక్కడ ఆ జ్ఞానం దీపం వల్లనే. అంతేగాని దానికి ఒక రంధ్రాలు పెట్టినట్టు ఆ రంధ్రాలు కలగదు. అలాగే దీనికి కూడా పంచ జ్ఞానేంద్రియాలు, ఇవి ఒక రంధ్రాలు అన్నమాట. ఈ పంచ జ్ఞానేంద్రియాల వల్ల అది మనకి ఆ వస్తువు యొక్క జ్ఞానము కలగదు. అర్థమైంది కదా? వస్తువు యొక్క అక్కడ దీప ప్రకాశం వల్ల ఏ విధంగా అయితే కలిగిందో అది కలశానికి సంబంధం లేదు. ఇది దేహం వల్ల కూడా ఆ జ్ఞానము కలగదు, ఇంద్రియాల వల్ల కూడా జ్ఞానము కలగదు, ప్రాణం వల్ల కూడా ఆ జ్ఞానము కలగదు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడన్నమాట. కేవలం లోపట ఉన్నటువంటి చైతన్య ప్రకాశము వల్లనే ఆ జ్ఞానము కలుగుతుందని సిద్ధి చేస్తున్నాడు. దీపజ్యోతి ఇహ ఏకమేవ శరణం నాణ్యపంథ అయినాయి విద్యతే. ఇంకొక మార్గం దీనికి లేదు. దేహే, ఈ దేహం ఎలాగైతే
దాని చుట్టూ ఈ వస్తువులున్నా దాని చుట్టూ ఈ వస్తువులున్నా ఈ వస్తువులని ఆ రంధ్రాలు కానీ ఆ కలశము కానీ అర్థమైంది కదా, ఆ ఒత్తి కానీ ఆ నూనె కానీ ఏ విధంగా అయితే గ్రహించలేవో ఆ విధంగా దేహే ఈ శరీరమునందు ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ మనస్సు కానీ అర్థమైంది కదా, ఈ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ప్రాణాలు కానీ ఆ వస్తువుని గ్రహించే స్థితి లేనే లేవు. ఇక్కడ ఎలాగైతే దీపము వల్లనే వస్తు గ్రహణమో అలాగా ప్రకాశమైనటువంటి ఆత్మ వల్లనే ఆ గ్రహణం జరుగుతుంది, కానీ దీనివల్ల జరగదు. అది అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఇది అంతా విచారణ చేసిన చేతే ఇప్పుడు ఏమిటి? నేతి వాక్యాల ద్వారా దూరీకరణ. ఇప్పుడు నేతి వాక్యం ఎందుకు వచ్చింది? నా ఇతి నేతి కదా, నా ఇతి నేతి. మరి నేతి వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇవి ఏమీ ఆత్మని గ్రహించలేవు, ఇవేవి ఆత్మని గ్రహించలేవు. అందుకనే ఇవన్నీ చెప్పేశాయి. ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య బ్రహ్మణ మనసస్తు పరా బుద్ధి బుద్ధి పర తస్తు సహా భగవద్గీత చెప్తుంది కదా. అలాగని కొట్టోపనిషత్తు కూడా చెప్పింది కదా. అందుకని ఒకదానికంటే ఒకటి గొప్పవి, దాన్ని ఒప్పుకోవచ్చు. లాస్ట్ గొప్పది ఏంటి? ఆత్మ కంటే గొప్పది ఇంకలో కూడా లేదు. కాబట్టి ఈ విధంగా చెప్పి అటువంటి వాదులందరినీ కూడా దేహాత్మవాదులను కానీ అలాగని ఇంద్రియాత్మవాదులను కానీ ప్రాణాత్మవాదులను కానీ పంచకోశాత్మక వాదులను కానీ అలాగని ప్రధానమైనటువంటి ప్రకృతివాదులను కానీ మరి ప్రకృతివాదులు కదా వాళ్ళు, ప్రధానం వల్లనే ఈ జగత్తు నడుస్తుంది అంటారు సాంఖ్యులు. వారు ఎలాగ మనం ఆత్మకారణం అంటామో ఆనాడు అందులోనూ తెగలు విడిపోయినాయి. తర్వాత బౌద్ధుల్లోనూ తెగలో విడిపోయినాయి. అందులో కూడా శూన్యవాదులు వచ్చారు, మాధ్యమికులు వచ్చారు, క్షణికవాదం వాళ్ళు వచ్చారు, పరిణామవాదం వాళ్ళు వచ్చినారు. అందుచేత ఈ విధమైనటువంటి ఉదాహరణల ద్వారా ఖండించారనమాట. మరి ఇప్పుడు మండల మిశ్రుడికి కూడా చేసే వాదోపవాదాలు చేసినప్పుడు అంతా ఒకటంటారు, అంతా ఒకటి ఉంటారు, ఇది ఒక భ్రమ అంటాడు ఎవడు మండల మిశ్రుడు. అంతా ఒకటైపోతుందా? అంతా ఒకటైపోద్దా? త్రాడు పాము ఒకటైపోద్దా? కొండ ఒకటైపోతుందా? ఏదో అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు అంతా ఒకటేనయ్యా అయిన తర్వాత అది అందులోనే ఉంటుంది. 4 తీసుకొస్తాడు. గంగానది ఒక జలం కొండ, యమునా నది ఒక కొండ, ఇదో కొండ. ఇప్పుడు అంతా కలుపుతాడు. కలిపిన తర్వాత ఇది నువ్వు విడదీయమంటాడు. ఇప్పుడు అర్థమైందా? గంగా జలం విడది, యమునా జలం విడది, ఇది విడది. మొత్తం అంతా కలిసిన తర్వాత నీకు విడదీసే శక్తి లేదు. కాబట్టి ఇలాగ రకరకాలుగా ఉదాహరణ పెట్టి అర్థమైంది కదా. ఆ విధముగానే ఈ ప్రపంచం అంతా ఒకటే. అందులోనూ ప్రపంచం అనేది జడ వస్తువు కాబట్టి, జడ వస్తువు చేతనాన్ని తెలుసుకోలేదు కాబట్టి చేతన శక్తి వల్లనే జడము పనిచేస్తుంది. అక్కడ ఏంటంటే 2 ఉన్నాయి, ఇక్కడ వచ్చింది కూడా. చేతన శక్తి లేకపోతే జడం పనిచేయదు, జడ వస్తువు డైరెక్ట్గా చేతన వస్తువుని తెలుసుకోలేదు. ఈ ప్రకారముగా ఇక్కడ మనకి ఆత్మను సిద్ధి అన్నమాట. ఆత్మసిద్ధి అనేది విచారాత్మకంగా ఈ ఉదాహరణలన్నీ మనం ప్రత్యేకంగా అప్పుడప్పుడు ఒక దగ్గర పెట్టుకోవాలి. ఎలాగా మనకి ఇది దీనివల్ల అవ్వదు అన్నప్పుడు ఇది ఒక ఉదాహరణ ఉండాలి. అలాగా మరి వాళ్ళ ఆడవజుల్లో ఆ సూక్ష్మమైన బుద్ధితో ఎలా మన ఒంటికి ఎక్కుతుందో మన మనసుకి ఎక్కుతుందో వాళ్ళ వాంగ్మయంలో వాళ్ళు రాసి పెట్టారు. అర్థమైంది కదా. ఆ రాసి పెట్టింది ఒకవేళ అర్థం చేసుకోకపోతే మందే కానీ పొరపాటు, వాళ్ళ పొరపాటు ఉండదు. వాళ్ళ బుద్ధి తీవ్రం కదా.
ఆ తీవ్రం మీద రాసినటువంటి పదాలు అర్థం చేసుకోవడమే కష్టం. అర్థమైంది కదా. చేసుకోవడం కష్టం అంటే అటువంటి విచారణ ఉంటే అర్థమైపోతుంది. ఇప్పుడు హర్షుడు శ్రీహర్షుడు ఆయన రాసినటువంటి గ్రంథాలను ఎవడు అర్థం చేసుకోలేకపోతున్నారు, సస్తున్నారు అందరూ కూడా. అర్థమైంది కదా. రాసేశాడు మహా జటిలమైన గ్రంథాలు. అది పండితుల మధ్యలో పెడితే అసలు ఆ పదాలు ఎక్కడున్నాయో అర్థం కావడం. ముందు పదజ్ఞానం తెలిస్తే కదా అర్థం అవడానిక ఆ పదజ్ఞానం. అప్పుడు పండితులందరూ అమ్మగారి దగ్గరికి వెళ్ళి గోళ్ళు పెట్టారు. లేనప్పుడు వెళ్ళి, అమ్మా ఈయన బుద్ధి తీక్షణమైపోయి మా అందరికి కూడా మొత్తం ఇప్పుడు ఏం పనికి రాకుండా పోతున్నాం, ఈయన బుద్ధి మందం కావాలి, అందుకని నువ్వేం చేస్తావంటే ఈయనకి కాస్త అదే రోజు ఒక మినప సున్నుండ పెట్టు, వదలకుండా 40 దినాలు పెడితే మంచిగా వాడి బలం వస్తుంది, కానీ తర్వాత బుద్ధి బలం తగ్గుతుంది, కండబలం పెరుగుతుందని రోజు మినపసుడు 40 రోజులు పెట్టింది పాపం. ఈ రహస్యము వాడికి చెప్పుకుంటా. అర్థమైంది కదా. నిన్నైనా బలంగా ఉంటామని. ఎందుకంటే వాళ్ళందరూ గోల కదా ఇక్కడికి వచ్చి. ఎక్కడికి వెళ్తే మొత్తం మీద మేమేం చెప్పలేసి వస్తూ ఉన్నాము గంధాలని. అప్పుడు మళ్ళీ ఆ తర్వాత రాసినాడు అదే జటిల గ్రంథం. తర్వాత రాసిందే ఖండ ఖాద్యమని. ఏమిటి, ఎవడైతే ఖండిస్తూ ఉన్నాడో ద్వైతాన్ని, దాన్ని ఖండించి దాన్ని ఖాద్యం అంటే తినేసాడు అనమాట. అర్థమైంది వాళ్ళని. ఆ విధంగా దానికి ఖండ ఖాద్యం అని శ్రీహర్షుడు రాశాడు. ఏమిటి గ్రంథం. ఆ విధంగా మరి వాళ్ళు ఆ యొక్క వాణి వేరు. కానీ శంకరాచార్యుల వారి శైలి ఏమిటి అంటే 10 మందికి అందుబాటులో సంస్కృతం రాని వారు కూడా అది చదువుతుంటుంటే అర్థమైపోతుంటుంది. వచ్చేవాడు సంగతి అలాగొన్ని. ఆయన అంత శైలిలో అది రాసి పెట్టాడు. అందులోనికి సౌందర్యహరి రాశారా, అది ఇంకా జటిలమే. ఆ పదాలన్నీ కూడా సాహిత్య పదాల్లో ఎక్కడెక్కడ ఆ పదాలే కొంతమంది దొరకవు ఏమంటారు. ఆ విధంగా అలాగా చాలా సింపుల్లో అందరికీ అర్థమయ్యేటట్టుగా తీసుకొచ్చేసారు ఆయన. ఆ భాష అలాగా. ఇప్పుడు కొంతమంది సంస్కృతం మాట్లాడుతుంటే మనకు అర్థమైపోద్ది, కొంతమంది మాట్లాడుతుంటే ఏరే భాషలో ఉంటుంది. మన దగ్గర కన్నడ వాడు భాష మాట్లాడితే మనకి తెలుగు అర్థం కాదు, ఆ కన్నడలో ఉంటుంది. కొంతమంది సంస్కృతం మాట్లాడినా ఆ భాష మనకు అప్పటికప్పుడు అర్థమైపోయి అంత స్వచ్ఛంగా మాట్లాడతారు. కొంతమంది అంత సింపుల్ లాంగ్వేజ్ అనమాట. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎవరికి అర్థం కాదు ఏమంటారు. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడితే ప్రతి పదం అర్థమైపోయినట్టు ఉంటుంది. కొంతమంది మాట్లాడతాడా అది ఎన్ని డిస్టెన్స్ చూసినా కనబడినట్టు ఉండవు ఆ మొక్కలు, ఇలా ఉంటాయి. ఆ విధముగా ఇంతకీ మనం ఈ ప్రకరణం అన్నటువంటిది దీన్ని ఏమంటారు, ఆత్మసిద్ధి ప్రకరణం. ఇది ఆత్మసిద్ధి ప్రకరణం. అందుచేత ఈ ఆత్మ అన్నటువంటిది దీపం ఎలాగ ప్రకాశమానమో దీప సాన్నిధ్యం చేతనే వస్తువు తెలుసుకుంటున్నాం. కానీ ఆ గోడ వల్ల కానీ, ఈ కుర్చీల వల్ల కానీ, ఈ గొంతు వల్ల కానీ, ఈ టేబుల్ వల్ల కానీ, ఈ మైకా వల్ల కానీ, మైకా చెప్తే దీని పని వేరు, దీనివల్ల తెలుసుకోవడం ఉండదు. అర్థమైంది కదా. అందుచేత దాన్ని తెలుసుకోవడానికి అవన్నీ మన ప్రకాశం ద్వారా ఇంట్లో వస్తువులు తెలుసుకుంటున్నాం. కానీ ఇంట్లో ఉన్నటువంటి గోడలు గొంతులు ఇనప కడ్డీల ద్వారా తెలియనట్టుగా, అలాగే ఆత్మప్రకాశం ద్వారాగానే మనకి ఈ సమస్తము సంజాతం అవుతుంది. కానీ ఈ దేహావయములు కావు కాబట్టి, ఇవన్నీ కావు కాబట్టి చిదానంద రూపం శివోహం అని ఇది ఆత్మసిద్ధి ప్రకరణం. ఇది ఈరోజుతో మనకిది ఆత్మసిద్ధి ప్రకరణం జరిగింది. ఇక రేపు మాయాసిద్ధి ప్రకరణం. అర్థమైంది కదా. అన్నీ వచ్చేస్తాయి. ఏ గ్రంథంలోనూ ఆయన విడిచిపెట్టాడు. మొత్తం ఇక్కడి నుంచి చివరి వరకు ఒక గ్రంథం చదివితే అందులో మొత్తం జీవన్ముక్తి స్థితిని కలిగించే తీర్చాడు ఆయన. అర్థమైంది కదా. అది భజగోవిందమైనా అదే ముక్తిని కలిగజేస్తాడు, నిర్వాణ షట్కమైనా అదే ఉంటుంది. అర్థమైంది కదా. ప్రశ్నోత్తర మాలిక చదువుకున్న అదే ఉంటుంది. ఎందుకంటే మరి గ్రంథాలు ఎందుకు అంటే మననం కోసం ఉండాలి. అర్థమైంది కదా. మననం ఉండాలి. తెలుగు తింటేనే ఒంటికి బలం. అక్కడికి ఒకసారి తింటామా, ఎన్ని తిన్నా నీరసం వచ్చేస్తూనే ఉంటుంది ఒకసారి. అర్థమైంది. ఎక్కడ పోతుందో తెలియదు అదంతా. ఇక మళ్ళీ దానికి ఏదో ఎలక్ట్రాన్ ప్యాకెట్ తాగితే కొంచెం బలం వచ్చేది. అర్థమైంది కదా. ఆ ప్రకారంగా అయితే ఆ కొబ్బరి బొండం ఏదో ఒకట. కాబట్టి ఎన్ని తిన్నా
ఈ రోజుతో వద్దు అని శరీరానికి మనం అనుకుంటామా? అలాగనే తింటూ ఉంటుంటే ఒంటికి బలం, విన్నది వింటుంటే అంతఃకరణానికి బలం అయిపోద్ది. దానికి బలం వచ్చిందా 4 మన స్వాధీనం అయిపోతాయి. మనోబుద్ధి చిత్తహంకారాలు. దానిలో బలం రాకపోతే ఈ 4 పక్కన పోయి ఏమంటారు, మన తలకాయ నీటిలో ముంచేస్తాయి. అర్థమైంది కదా? అందుచేత ఈ శ్రవణం అందుకు ఈ శ్రవణ పిపాస అనేది ఎప్పుడూ ఉండాలి. అర్థమైంది కదా? మనకి ఎలాగ ప్రాణానికి ఆ క్షుత్ పిపాసలో మన జీవనానికి ఇది అనమాట పిపాస. ఈ క్షుత్ పిపాస ఉండాలి. దానికి అది ఆహారం, దీనికి ఇది ఆహారం. దీని ద్వారాగా ఏమిటో సిద్ధి? ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధియే కైవల్యము, దాన్నే ముక్తి. దాన్ని అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క అమ్మవారు ఆచార్యుల వారు మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.